నిన్న మొన్నటి వరకు జగన్ అంతటి నేత జగత్లోనే లేరన్నారు. నేటి రాజకీయాల్లో మా నాయకుడే మొనగాడని కీర్తించారు. కానీ ఇప్పుడేమో ఆయనతోనే తంట అంటున్నారు వైజాగ్ వైసీపీ నేతలు. ఢిల్లీలో జగన్ ధర్నా తర్వాత విశాఖలో పార్టీ నేతల స్వరం ఎందుకు మారింది? అధినేత తీరును తప్పుపట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? పవర్లో ఉండగా రాంగ్ సలహాలు ఇచ్చిన అడ్వైజర్లు ఇప్పుడు కూడా మారలేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్ తీరుపై ఇప్పుడు సొంత పార్టీ నేతల్లోనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, 45 రోజుల్లో 3 మందికి పైగా వైసీపీ నేతలు కార్యకర్తలు హత్యలు జరిగాయని నానా యాగి చేయటాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రంలో కొలువు తీరిన ఎన్డీఏ సర్కార్కు కొంత సమయం కూడా ఇవ్వకుండా ఢిల్లీలో ధర్నా చేయడంపై వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందుకోసం ఎంచుకున్న సమయం సందర్భం సరైనది కాదని ఓపెన్ టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని 50 రోజులు కూడా నిండకుండా ధర్నా చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని మదన పడుతున్నారు. పైగా నిజంగా రాజకీయ హత్యలు జరిగి ఉంటే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలి. పైగా ధర్నా చేసే సమయానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. భేటీకి ఎగ్గొట్టి మరీ ధర్నా చేయటాన్ని ప్రజలు సమర్థించడం లేదంటున్నారు వైజాగ్ వైసీపీ నేతలు. ఇంత చిన్న లాజిక్ ను మా అధినేత ఎలా మిస్ అయ్యారబ్బా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. హత్యకు గురైన వారి అందరి పేర్లు, అడ్రస్లు, వివరాలను జాతీయ మీడియా అడిగితే జగన్ నోటి నుంచి వాయిస్ లేదు. సౌండ్ లేకుండా తప్పించుకుని మొహం చాటేయటం పార్టీ పరువును బజారున పడేసిందని ఫైర్ అవుతున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 50 రోజులైనా గడవలేదు. ఈలోపే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం విఫలమైందంటూ మా పార్టీ అధినేత జగన్ చేసిన గోలతో తాము ప్రజల్లో అభాసు పాలవుతున్నామని ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ పవర్లో ఉన్నప్పుడు అడ్వైజర్లు మంచి సూచనలు, సలహాలు ఇవ్వలేదని, అలాంటి వారు కనీసం ఇప్పుడైనా మారాలని కోరుతున్నారు. అప్పట్లో ఇచ్చిన తప్పుడు సలహాలతోనే సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందనే వాదనలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి కనీసం 6 నెలలైన సమయం ఇవ్వాల్సిందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుపై బురద చల్లాలని ధ్యాసే తప్ప ప్రజలు ఏమనుకుంటారో అసలు పట్టించుకోలేదని అధినేత వైఖరిని తప్పుపడుతున్నారు సొంత పార్టీ నేతలు. గతేడాది సెప్టెంబర్లో చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో కూడా తప్పులో కాలు వేశారని, అది ఎన్నికల ఫలితాల్లో రుజువైందని గుర్తు చేస్తున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఢిల్లీ నడిబొడ్డున చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హర్షించటం లేదని అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. తక్షణమే రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేయటం అర్ధరహితంగా ఉందన్న వాదనలు ఉన్నాయి. ఇదో పెద్ద జోక్ అని ఆ పార్టీ నేతలు కామెంట్ చేయటం గమనించదగ్గ విషయం. అంతేకాదు, హస్తిన ధర్నాలో జగన్ తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను జగన్ పిలవటం ఢిల్లీలోని కమల్నాథులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందని అంటున్నారు. అందుకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో సహా కాషాయ పార్టీ కీలక నేతల అపాయింట్మెంట్ జగన్ కి దొరకలేదని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇది ఘోర అవమానమని అంటున్నారు. తమ అధినేత అనాలోచిత నిర్ణయాలతో కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలకు ఆగ్రహం వస్తే తమ అధినేతకు, పార్టీకి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని భయపడుతున్నారు. కమలం పార్టీ ఢిల్లీ పెద్దలకు కోపం వస్తే తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవితకు, బీఆర్ఎస్ కు పట్టిన గతే తమకు పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీలోని పలువురు నేతలపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ఆచితూచి వ్యవహరించాలని కోరుతున్నారు. అయితే జగన్ ఏం చేసినా మేము సిద్ధమంటూ గుడ్డిగా సమర్థించే కొందరు వైసీపీ నేతలు విశాఖలో కూడా ఉన్నారు. ఢిల్లీలో ధర్నా చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వీరంతా సంపూర్ణంగా సమర్థించారు. అందుకే ఈ సదరు నేతలందరూ ఢిల్లీ ధర్నాలో పాల్గొని తమ అధినేతకు మద్దతు ప్రకటించారు. ఇక జగన్ ధర్నా నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారు మాత్రం వైజాగ్ లోనే ఉండిపోయారు. ఈ నేతలందరికీ వ్యాపారాలు, పలు కేసులు ఉండటంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆగ్రహం రాకుండా సొంత పార్టీకే ఝలకిచ్చి కామైపోయారని రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ వైసీపీలో గుసగుసలు వినపడుతున్నాయి.